నేడు డిప్యూటీ సీఎం పవన్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ భేటీ కానుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ కోరనుంది. స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నిలదొక్కునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. రేపు ఢిల్లీలో స్టీల్ ఆర్థిక శాఖల కీలక సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్ కు ముందు పవన్ తో పోరాట కమిటీ భేటీ కానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జమీమా, విశాఖలోని స్టీల్ ప్లాంట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా విశాఖ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి ఒక ఊహాగానం నడుస్తున్నాయి. దీని మీద ఇప్పటికే కార్మికులు, అక్కడ విశాఖలోని కార్మికులు కూడా ఆందోళన బాట పట్టారు. వాళ్ళు ఇటీవల కూడా కార్మికులని లోనికి రానికుండా కూడా యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంటూ కార్మికులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా విశాఖలోని స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కావాలని నిర్ణయించారు. ఎందుకంటే రేపు ఢిల్లీలో స్టీలు అలాగే ఆర్థిక శాఖల కీలక సమావేశం ఉంది. ఈ కీలక సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చెందిన కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు రేపు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. తమకు అండగా నిలవాలని చెప్పేసి ఏదో ఢిల్లీలో స్టీల్ ఆర్థిక కీలక సమావేశంలో ఆ సమావేశం ముందు ఒక రోజు ఈ కార్మిక సంఘాలు కూడా పవన్ తో భేటీపై ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ సమావేశంలో ఒక కీలకమైన సమావేశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కేంద్ర అధికారంలోని బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈయన రాష్ట్రం తరఫున అతను ఎలాంటి రిప్రజెంట్ చేస్తారని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మటుకు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరి కాసేపట్లో కూడా సమావేశం అవకాశం ఉంటుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్.